హాయ్ ఫ్రెండ్స్, హాయ్ స్టూడెంట్స్. ఈ వీడియోలో మనం ఆర్య నాగరికత లేదా వేదయుగ నాగరికత ప్రజలకు సంబంధించిన జీవన విధానం, వేద నాగరికత నాటి ప్రజల సంస్కృతి, అలాగే ఆర్యుల జన్మస్థానం గురించి ఇంపార్టెంట్ బిట్స్ తెలుసుకుంటున్నాము. కొంతమంది భారతీయ పండితుల అభిప్రాయం ప్రకారం ఆర్యుల జన్మస్థానం ఆర్కిటిక్ ప్రాంతమని తెలియజేశారు. అలాగే బాల గంగాధర్ తిలక్ అనే స్వాతంత్ర సమరయోధుడు, దేశ నాయకుడు కూడా బాల గంగాధర్ తిలక్ అనే జాతీయ నాయకుడు కూడా ఆర్యులు జన్మస్థానం ఆర్కిటిక్ ప్రాంతం అని అభిప్రాయపడ్డారు. కొంతమంది జర్మన్ పండితులు యూరోప్లోని జర్మానిక్ ప్రాంతాలే ఆర్యుల జన్మస్థానమని అభిప్రాయపడ్డారు. కానీ మరికొంతమంది పండితులు జర్మానిక్లైతే ఆర్యులు జర్మానిక్ దేశస్థులైతే జర్మన్ భాష గ్రీకు లాటిన్ భాషల కంటే ప్రాచీనం కాదని నిరూపించడం, జర్మన్ భాష గ్రీకు భాష కంటే ప్రాచీనమైనది కాదని నిరూపించడం ద్వారా జర్మానిక్ ప్రాంతీయులు అని చెప్పడం సమంజసం కాదని, ఆర్యుల భాష చాలా ప్రాచీనమైనదని తెలియచేశారు. కొంతమంది పాశ్చాత్య పండితులు, భారతీయ పండితులు ఆర్యుల జన్మస్థానం మధ్యాసియా అని వాదించారు. అడాల్ఫ్ పిక్టెట్ గ్రీకు, లాటిన్, జర్మన్ల కంటే జందు అవెస్తా అనే పాత పర్షియన్ సంస్కృత భాషకు చాలా సన్నిహితంగా ఉంది, చాలా ప్రాచీనమైన భాష అని వాదిస్తూ, దీన్ని బట్టి ఆసియా భాషలు పోలిక కలిగి ఉన్నాయని కొంతమంది పండితులు అభిప్రాయపడ్డారు. ఆర్యుల మాతృభాష సంస్కృతము, పాత పర్షియన్ భాష జంద అవస్థ, ఈ రెండు భాషలు ప్రాచీనమైనవని కొంతమంది పండితులు అభిప్రాయపడ్డారు. భారతీయ పండితుల్లో డిటి మిశ్రా అనే పండితుడు వాయు పురాణం, మత్స్య పురాణం మొదలైన పురాణాల్లో కనిపించే భౌగోళిక ఆధారాల ప్రకారం ఆర్యుల జన్మస్థానం మధ్యాసియా అని కొంతమంది వాదించారు. డిటి మిశ్రా అనే పండితుడు మధ్యాసియా ఆర్యుల జన్మస్థానం అని వాదించాడు. ఆర్యుల జన్మస్థానం దక్షిణ రష్యా లేదా యురేషియా అని నెహ్రింగ్ అనే పండితుడు వాదించాడు. ఈ విధంగా ఆర్యుల జన్మస్థానం గురించి పలు దేశాల పండితులు, శాస్త్రవేత్తలు తమ అభిప్రాయాలను వెలిబుచ్చారు. భారతదేశంలో ఆర్యుల జన్మస్థానం గురించి కనుగొనడానికి ముఖ్యమైన ఆధారాలు ఏమిటి? భారతీయులకు ఆర్యుల జన్మస్థానం గురించి, వేద నాగరికతకు చెందిన ఆర్యుల జన్మస్థానం గురించి తెలుసుకోవడానికి సాహిత్య ఆధారమే పురావస్తు ఆధారం ఒకటి, రెండవది సాహిత్య ఆధారం. ఈ వేద నాగరికత, ఈ ఆర్య నాగరికతకు ఆధారం వేద సాహిత్యమే అని తెలియజేయబడింది. వేద అనే పదం విద్ అనే ధాతువు నుంచి
ఉత్పన్నమైంది. వేద అనే పదం విద్ అన్న ధాతువు నుంచి ఉత్పన్నమైంది. విద్ అనే పదానికి అర్థం తెలుసుకొనుట అని అర్థం. విద్ అన్న పదానికి అర్థం తెలుసుకొనుట అని అర్థం. తరతరాలుగా ప్రజలు అనాదిగా మౌఖికంగా తరతరాలుగా సాంప్రదాయకంగా అలవర్చుకుంటూ సాంప్రదాయకంగా తరతరాలుగా మౌఖికంగా అందించుకుంటూ వచ్చిన ఈ వేద సాహిత్యాన్ని పవిత్ర విజ్ఞానంగా దైవ సంబంధమైనదిగా భావించి వీటిని శృతి అని పిలుస్తూ వచ్చారు. ఈ ఆర్య నాగరికత లేదా వేద నాగరికత ప్రజలు తరతరాలుగా అనాది కాలం నుంచి మౌఖికంగా తరతరాలుగా అందించుకుంటూ వచ్చిన ఈ వేద సాహిత్యాన్ని, ఈ సమాచారాన్ని శృతి అని పిలుస్తూ వచ్చారు. వేద సాహిత్యంలో 2 భాగాలు ఉన్నాయి. ఒకటి సంహితలు, 2 బ్రాహ్మణాలు. వేద సాహిత్యంలో 2 భాగాలు ఉన్నాయి. ఒకటి సంహితలు, 2 బ్రాహ్మణాలు. బ్రాహ్మణాలను ఎన్ని భాగాలుగా విభజించడమైనది? ఒకటి శుద్ధ సరళ బ్రాహ్మణాలు, 2 అరణ్యకాలు, 3 ఉపనిషత్తులు. ఇక వివిధ దేవతలను కీర్తిస్తూ గానం చేసిన ప్రార్థనలే సంహితలు. వేద నాగరికతను 2 భాగాలుగా చేయడమైనది. అవి ఒకటి సంహితలు, 2 బ్రాహ్మణాలు. బ్రాహ్మణాలను 3 భాగాలుగా విభజించటమైనది. ఒకటి శుద్ధ సరళ బ్రాహ్మణాలు, 2 అరణ్యకాలు, 3 ఉపనిషత్తులు. ఇంకా వివిధ దేవతలను కీర్తిస్తూ గానం చేసిన ప్రార్థనలే సంహితలు. వేద సాహిత్యంలో ఇవి అత్యంత ప్రముఖమైనవి. వివిధ దేవతలను కీర్తిస్తూ గానం చేసిన ప్రార్థనలే ఈ సంహితలు. ఈ వేద సాహిత్యంలో సంహితలు అత్యంత ప్రముఖమైనవి. ఈ సంహితలను ప్రధానంగా 4 భాగాలు చేశారు. వేద సంహితను ఎన్ని భాగాలుగా విభజించడమైనది? వేద సంహితను ప్రధానంగా 4 భాగాలుగా విభజించడమైనది. వేద సంహితలోని 4 భాగాలు ఏవి? 1 ఋగ్వేద సంహిత, 2 సామవేద సంహిత, 3 యజుర్వేద సంహిత, 4 అథర్వణ వేద సంహిత. ఋగ్వేద సంహితలో ఎన్ని రుక్కులు ఉన్నాయి? ఋగ్వేద సంహితలో 1028 రుక్కులు ఉన్నాయి. ఋగ్వేద సంహితను ఎన్ని పుస్తకాలుగా విభజించారు? ఋగ్వేద సంహితను 10 పుస్తకాలుగా విభజించడమైనది. ఋగ్వేద సంహితలో ఎన్ని రుక్కులు ఉన్నాయి? ఋగ్వేద సంహితలో 1028 రుక్కులు ఉన్నాయి. 1028 రుక్కులు ఉన్నాయి. ఈ ఋగ్వేద సంహితను ఎన్ని పుస్తకాలుగా విభజించడమైనది? ఈ ఋగ్వేద సంహితను 10 పుస్తకాలుగా విభజించి ఉన్నారు. అత్యంత ప్రాచీనమైన సంహిత వేద సంహిత ఏది? అత్యంత ప్రాచీనమైన వేద సంహిత ఋగ్వేద సంహిత. ఈ ఋగ్వేద సంహితలో ఏ దేవతలను కీర్తిస్తూ శ్లోకాలు ఉన్నాయి? ఈ ఋగ్వేద సంహితలో ఏ దేవతలను కీర్తిస్తూ శ్లోకాలు ఉన్నాయి? ఋగ్వేద సంహితలో అగ్ని, ఇంద్రుడు, వరుణుడు మొదలైన దేవతలను కీర్తిస్తూ రాసిన శ్లోకాలు ఉన్నాయి. ఈ ఋగ్వేద సంహితను అత్యంత విలువైనదిగాను
భావిస్తారు. ఒక కళా రూపంగా సాహిత్యంలో ఋగ్వేద సంహితకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. రెండవది సామవేద సంహిత. సామవేద సంహితలో ఏమేమి తెలియజేయబడ్డాయి? సామవేద సంహితలో ఋగ్వేద సంహితలోని గ్రహించిన శ్లోకాలు, స్తోత్రాలు ఉన్నాయి. సోమకర్మ ఆచరించేటప్పుడు పాడడానికి అనువుగా ఈ శ్లోకాలు, స్తోత్రాలు ఉన్నాయి. ఈ సామవేద సంహితలో, ఈ గ్రంథంలో, సామవేద సంహిత గ్రంథంలో ఎన్ని పద్యాలు ఉన్నాయి? 1603 పద్యాలు ఉన్నాయి. సామవేద సంహితలో ఋగ్వేద సంహిత నుంచి స్వీకరించిన స్తోత్రాలు, శ్లోకాలు ఉన్నాయి. అలాగే సామవేద సంహితలో ఎన్ని పద్యాలు ఉన్నాయి? సామవేద సంహితలో 1603 పద్యాలు ఉన్నాయి. ఈ సామవేద సంహితను ఎన్ని పుస్తకాలుగా విభజించారు? 2 పుస్తకాలుగా సామవేద సంహితను విభజించడమైనది. ఈ సామవేద సంహితలోని 1603 పద్యాలను ఏమంటారు? వీటిని సామవేద సంహితలోని 1603 పద్యాలను అర్చికాస్ అని పిలుస్తారు. అర్చికాస్ అని పిలుస్తారు. ఈ సామవేద సంహితను 2 పుస్తకాలుగా విభజించడమైనది. అందులో మొదటి పుస్తకంలో 1603 పద్యాలు ఉన్నాయి. వీటిని అర్చికాస్ అని పిలుస్తారు. ఇక రెండవ పుస్తకంలో, మొదటి పుస్తకంలో ఉన్న పద్యాలే పునరావృతం కావడమైనది. ప్రార్థనా గీతాలు ఉన్నాయి. ఇది భారతీయ సంగీతానికి ఈ రెండవ గ్రంథం, సామవేద సంహితలోని రెండవ గ్రంథం భారతీయ సంగీతానికి మూలాధారంగా పిలువబడింది. ఇక యజుర్వేద సంహితలో ఏమి తెలియచేయబడింది? యజుర్వేద సంహితలో మంత్రాలు ఉన్నాయి. యాగ సమయంలో పాటించాల్సిన మంత్రాలు, నియమాలు ఇందులో తెలియచేయబడింది. ఇక మిగిలిన మొదటి 2 అంటే ఋగ్వేద సంహిత, సామవేద సంహిత, రెండు సంహితల్లో విషయాలు శ్లోకాల రూపంలో ఉంటే, ఇందుకు విరుద్ధంగా యజుర్వేద సంహితలో కొన్ని శ్లోకాల రూపంలో, కొన్ని వచన రూపంలో ఉన్నాయి. కొంత భాగం శ్లోక రూపంలోను, కొంత భాగం వచన రూపంలోను ఈ యజుర్వేద సంహితలో ఉన్నాయి. ఈ యజుర్వేద సంహితను 2 భాగాలుగా విభజించడమైనది. ఒకటి కృష్ణ యజుర్వేదం, కృష్ణ అంటే నల్లని, కృష్ణ యజుర్వేదం. 2 శుక్ల యజుర్వేదం. దానికన్నా మొదటిది చాలా ప్రాచీనమైనది. రెండవది శుక్ల యజుర్వేదం. ఈ రెండవ దానికన్నా మొదటిది అంటే కృష్ణ యజుర్వేదం ప్రాచీనమైనది. అథర్వణ వేదంలో ఏం చెప్పబడింది? అథర్వణ వేదంలో రోగాలను, దుష్టశక్తులను పారద్రోలే తంతులు, తతంగాలు ఉన్నాయి. మంత్రాలు, మూఢనమ్మకాలు, విశ్వాసాలు, వీటికి సంబంధించినవి ఉన్నాయి. ఈ అథర్వణ వేదం సంహితలో ప్రధాన ఇతివృత్తం మాంత్రిక జాలం, మంత్రాలు, తంత్రాలు, తతంగాలు వీటిల్లో ఉన్నాయి. గిరిజన జాతుల్లో ఉన్న మూఢ విశ్వాసాలు, నమ్మకాలు, వీటిలో ఆచారాలు వీటిలో ఉన్నాయి. బ్రాహ్మణాలు ఏవి? ఈ 4 వేద సంహితల తర్వాత వేద సాహిత్యంలో 2వ స్థానం బ్రాహ్మణాలకు ఉంది. ఈ బ్రాహ్మణాలు
వేద సంహితలకు అనుబంధాలుగా ఉన్నాయి. బ్రాహ్మణాలు వేద సంహితల తర్వాత ఈ వేద సాహిత్యంలో సంహితల తర్వాత ఈ బ్రాహ్మణాలకు రెండవ స్థానం ఉంది. ఈ బ్రాహ్మణాలు వేద సంహితలకు అనుబంధాలుగా ఉంటాయి. ప్రతి వేద సంహితకు ఈ బ్రాహ్మణాలు అనుబంధాలుగా ఉంటాయి. ఉదాహరణకు ఋగ్వేద సంహితకు ఐతరేయ బ్రాహ్మణము, కేశితక బ్రాహ్మణము అనుబంధమై ఉంటాయి. ఋగ్వేద సంహితకు అనుబంధమై ఉన్న బ్రాహ్మణాలు ఏవి? ఐతరేయ బ్రాహ్మణము, కేశితకి బ్రాహ్మణము. ఋగ్వేద సంహితకు అనుబంధాలై ఉన్న బ్రాహ్మణాలు ఏవి? ఋగ్వేద సంహితకు అనుబంధమై ఉన్న బ్రాహ్మణాలు ఐతరేయ బ్రాహ్మణము, కేశితకి బ్రాహ్మణము. సామవేద సంహితకు ఏ బ్రాహ్మణాలు అనుబంధమై ఉన్నాయి? తాందిమాహ, తైమనీయ, చాందోగ్య అను 3 బ్రాహ్మణాలు సామవేదానికి అనుబంధమై ఉన్నాయి. తాందిమాహ, చాందోగ్య, తైమనీయ బ్రాహ్మణాలు సామవేద సంహితకు అనుబంధాలై ఉన్నాయి. ఇక యజుర్వేద సంహితకు ఏవి అనుబంధమై ఉన్నాయి? శతపథ బ్రాహ్మణాలు యజుర్వేద సంహితకు అనుబంధమై ఉన్నాయి. యజుర్వేద సంహితకు ఏ బ్రాహ్మణాలు అనుబంధమై ఉన్నాయి? యజుర్వేద సంహితకు శతపథ బ్రాహ్మణాలు అనుబంధమై ఉన్నాయి. అథర్వణ వేద సంహితలో అనుబంధమై ఉన్న బ్రాహ్మణాలు ఏవి? అథర్వణ వేద సంహితలో గోవుల రక్షణ, గోవుల గురించి, గోవులకు సంబంధించిన విషయాలు, గోవధకు సంబంధించిన విషయాలు మొదలైన విషయాలు అథర్వణ వేదంలో వివరించడం జరిగింది. ఇక నెక్స్ట్ అరణ్యకాలు దేనిని గురించి వివరిస్తాయి? అరణ్యకాలు వన సాహిత్యం. వేదాల్లో ఈ అరణ్యకాల గురించి ఇది వన సాహిత్యం అని చెప్పబడింది. వనాల్లో ఏకాంతంగా ఈ వన సాహిత్యాన్ని అభ్యసించడము, పౌరోహిత్య తత్వము, బలితంతు, మార్మికత్వము, ప్రతీకవాదము అనే అంశాలు ఈ అరణ్యకాల్లో ఉంటాయి. ఈ అరణ్యకాల్లో ఏవేవి విషయాలు తెలియజేయబడి ఉంటాయి? ఈ అరణ్యకాలు వన సాహిత్యము. ఇందులో పౌరోహిత్య తత్వము, బలితంతు, మార్మికత్వము, ప్రతీకవాదము అనే అంశాలు ఉంటాయి. ఆర్యుల జీవితంలో మతపరమైన తంతుల్లో ప్రాధాన్యం వహించిన యజ్ఞయాగాది వైదిక కర్మలను పాటించడం పట్ల గాఢమైన వ్యతిరేకతను కనబరుస్తాయి. ఈ అరణ్యకాలంలో ఈ బలిదానం, బలి కర్మలు, కర్మకాండాలు వీటికన్నా కూడా ధ్యాన పద్ధతుల మీద ఎక్కువగా దృష్టిని కేంద్రీకరిస్తాయి. ఆర్యుల జీవితంలో
మతపరమైన తంతుల్లో ప్రాధాన్యం వహించిన యజ్ఞయాగాదులు వైదిక కర్మలను పాటించడం పట్ల తీవ్ర వ్యతిరేకతను కనబరుస్తాయి. బాహ్యమైన తంతుల కన్నా యజ్ఞయాగాది క్రతువుల కన్నా నైతిక విలువలకి ఇవి ప్రాముఖ్యం ఇస్తాయి. బాహ్యమైన లాంఛనప్రాయమైన దానికంటే మానసికమైన త్యాగానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాయి. ఈ విధంగా అరణ్యకాలు ఈ విధంగా బ్రాహ్మణాలు బోధించే కర్మ మార్గానికి, ఉపనిషత్తులు బోధించే జ్ఞాన మార్గానికి మధ్య మార్గంగా ఉన్నాయి. ఈ అరణ్యకాలు వన సాహిత్యం బలికర్మల కన్నా ధ్యాన పద్ధతుల మీద ఎక్కువగా దృష్టిని కేంద్రీకరిస్తాయి. ఈ విధంగా అరణ్యకాలు బ్రాహ్మణాల్లో సూచించబడే తెలియచెప్పే కర్మకాండలు, యజ్ఞయాగాది క్రతువులు వీటికి మధ్య, ఉపనిషత్తులు బోధించే జ్ఞాన మార్గానికి మధ్య అనుసంధానంగా ఈ అరణ్యకాలు ఉన్నాయి. ఈ అరణ్యకాలు యజ్ఞయాగాది క్రతువులు, వైదిక కర్మలు పాటించడం పట్ల వ్యతిరేకతను కనబరుస్తాయి. బ్రాహ్మణాల్లో వైదిక కర్మలు, యజ్ఞయాగాదులు, క్రతువులు సంబంధమైన విషయాలను తెలియజేస్తాయి. ఉపనిషత్తులు జ్ఞాన మార్గాన్ని బోధిస్తాయి. ఈ ఉపనిషత్తులకు బ్రాహ్మణాలకు మధ్య అరణ్యకాలు మధ్య మార్గంగా ఉన్నాయి. ఈ అరణ్యకాలు యజ్ఞయాగాదుల కన్నా, వైదిక కర్మల కన్నా కూడా మానసిక త్యాగానికి ఎక్కువ విలువనిస్తాయి. నైతిక విలువలకే ఎక్కువ విలువనిస్తాయి. ఇది వన సాహిత్యం. ఈ అరణ్యకాలు వన సాహిత్యం. ఉపనిషత్ అంటే అర్థం ఏంటి? ఉపనిషత్ అనే పదానికి అర్థం ఒకరి వద్ద కూర్చొను అనే అర్థం వస్తుంది. ఉపనిషత్ అన్న పదం ఒకరి వద్ద కూర్చొను అన్న అర్థం వస్తుంది. ఉపనిషత్ అనగా గురువు వద్ద కూర్చొని విద్యను అభ్యసించడం అని అర్థం వస్తుంది. లేదా ఉపాధ్యాయుడి వద్ద విద్యార్థులు కూర్చొని విద్యను అభ్యసించడం అని ఉపనిషత్తులు అన్న పదానికి అర్థం సూచిస్తుంది. ఇక ఉపనిషత్ అన్న పదానికి ఒకరి వద్ద కూర్చొను అన్న అర్థం గోచరిస్తుంది. ఇంకా ఉపనిషత్ అన్న పదం ఉపాధ్యాయుడి వద్ద విద్యార్థులు కూర్చొని విద్యను అభ్యసించడం అన్న అర్థం గోచరిస్తుంది. కాలక్రమేణా ఈ ఉపనిషత్ అన్న పదానికి అర్థం మారిపోయింది. ఈ కాలక్రమేణా ఉపనిషత్ అన్న పదానికి అర్థం మారిపోయి ఒక రహస్య అంశాన్ని, ఒక సిద్ధాంతాన్ని ప్రత్యేక అర్థంతో రహస్యంగా, మార్మికంగా సిద్ధాంతాన్ని బోధించడాన్ని ఉపనిషత్తులు అని కాలక్రమేణా ఆ పదాలని అన్వయించడం జరిగింది. చివరికి వేద యుగాంతంలో, అంటే వేద నాగరికత నాటి చివరి కాలంలో ఈ ఉపనిషత్తులని వేదాంతాలు అని పిలవడమైంది. వేదాంతాలు, ఈ ఉపనిషత్తులు అన్నవి వేద నాగరికత యుగాంతంలో ఇవి రావడం వల్ల ఆ తర్వాత తత్వవేత్తలు వేదాల అంతిమ లక్ష్యాన్ని
చూడటం వల్ల, తత్వవేత్తలు వేదాల అంతిమ లక్ష్యాన్ని చూడటం వల్ల ఈ ఉపనిషత్తులకు వేదాంతాలు అనే పేరు వచ్చింది. వేదాంతాలు అనే ఉపనిషత్తులను పిలవడం జరిగింది. అర్థమైందా ఫ్రెండ్స్? మొట్టమొదట ఉపనిషత్ అంటే ఒకరి వద్ద కూర్చొను అన్న అర్థం వస్తుంది. ఆ తరువాత ఉపనిషత్ అంటే గురువు వద్ద శిష్యులు కూర్చొని విద్యను అభ్యసించడం అన్నది వచ్చింది. నెక్స్ట్ కాలక్రమేణా ఆ అర్థం ఎలా మారిపోయిందంటే ఒక రహస్యమైన సిద్ధాంతాన్ని గురించి, ఒక రహస్యమైన మార్మికమైన విషయాన్ని గురించి గురువు విద్యార్థులకు ఒక ప్రత్యేక సిద్ధాంతంగా చెప్పడాన్ని ఉపనిషత్ అని పిలవడం జరిగింది. కాలక్రమేణా ఈ ఉపనిషత్తులు సిద్ధాంతాలు ఒక రహస్యమైన సిద్ధాంతాలుగా రూపు మార్చుకున్నాయి. ఇక ప్రత్యేకమైన విషయానికి అర్థాలు చెప్పడం, మార్మికత్వం, రహస్యమైన విషయాలను బోధించడము, అటువంటి వాటికి సిద్ధాంతాన్ని కనుగొనడం లాంటి విషయాలు ఒక సిద్ధాంతాన్ని గురించి చర్చించడం, కనుగొనడం లాంటి విషయాలకు అనువచించడం వల్ల క్రమేణా ఈ ఉపనిషత్తులను సిద్ధాంతాలు అని పిలవడం జరిగింది. ఉపనిషత్ అన్న ఈ సిద్ధాంతాలకు ఉపనిషత్ అని పదాన్ని అన్వయించడం జరిగింది. వేద యుగాంతం కాలంలో చివరికి ఈ ఉపనిషత్తులని వేద నాగరికత చివరి కాలం వేద యుగాంతం కాలంలో వీటిని వేదాంతాలు అని పిలవడం జరిగింది. ఈ ఉపనిషత్తులను వేదాంతాలని పిలవడమైంది. ఈ ఉపనిషత్తులు వేదయుగ నాగరికత చివరి కాలంలో వేద యుగాంతం కాలంలో వచ్చినందువల్ల వీటిని వేదాంతాలు అని పిలవడం జరిగింది. వేద నాగరికత అంతిమ సమయంలో వేద నాగరికత అంతరిస్తున్న వేద నాగరికత చివరి కాలంలో ఈ ఉపనిషత్తులు రావడం వల్ల వీటిని వేదాంతాలని పిలవడం జరిగింది. ఈ ఉపనిషత్తులన్నీ తత్వ సంబంధమైనవి, తాత్వికత కలిగినది. వ్యక్తి ఆత్మ పుట్టుక, ప్రపంచం పుట్టుక, ప్రకృతి రహస్యాలు మొదలైన వాటిని ఉపనిషత్తులలో వివరించడం జరిగింది. ఇక వేదయుగంలో ఉచ్చస్థాయిని అందుకున్న భారతీయుల ఆలోచన సరళికి ఇది పరాకాష్ట. ఈ వేద యుగంలో వేద నాగరికత కాలంలో ఉచ్చస్థాయిని అంటే చాలా ఉన్నత స్థాయిని, ఉచ్చస్థాయిని అందుకున్న నాగరికత భారతీయ ఆలోచన ధోరణికి ఈ ఉపనిషత్తులు పరాకాష్ట. అరణ్యకాల్లో తలెత్తిన బలి వ్యతిరేకత విశ్వరూపాన్ని దాల్చడం గమనార్హం. అరణ్యకాల్లో బలి వ్యతిరేకత, బలి కర్మకాండాది బలులు, జంతు బలులను అరణ్యకాల్లో వ్యతిరేకించడం జరిగింది. అరణ్యకాల్లో తలెత్తిన ఈ బలి వ్యతిరేకత విశ్వరూపాన్ని దాల్చడం గమనార్హం. అంటే క్రమంగా జంతు బలులను ఇష్టపడటం లేదు. మతపరమైన తంతులను, కర్మకాండలను చాలా తీవ్రంగా ఈ ఉపనిషత్తులు వ్యతిరేకించాయి. ఉదాహరణకు వీటిలో ఒకటైన ముండక యాగాలు ఈ బలితంతులు, మతపరమైన తంతులు, కర్మకాండల్లో ముఖ్యమైనది ముండక అన్నది. యాగాలు రక్షణ లేని నావల్లాంటివి అని వివరిస్తుంది. ఈ ఉపనిషత్తులు తత్వ సంబంధమైన గ్రంథాలు. తత్వ సంబంధం అంటే మంచి చెడు విచక్షణ, ఏది మంచి ఏది చెడు, ఎంతవరకు సమంజసం, ఏది సమంజసం, ఎంతవరకు సమంజసం అని తత్వమీమాంసకు ఆలోచన ధోరణికి గురి చేసేది ఇది తత్వశాస్త్రం. ఈ విధంగా ఉపనిషత్తులన్నీ తత్వ సంబంధమైన గ్రంథాలు. ఈ ఉపనిషత్తులు
యాగాలు రక్షణ లేని నావల్లాంటివి అని వివరిస్తాయి. సరైన విజ్ఞానం మీద, విశ్వాసం మీద మానవుడు ఎక్కువగా ఆధారపడి ఉండాలి అని ఈ ఉపనిషత్తుల తాత్పర్యం. ఈ ఉపనిషత్తులు, ఈ యజ్ఞయాగాదులు రక్షణ లేని నావల్లాంటివి. రక్షణా వ్యవస్థ లేని నావలో ప్రయాణిస్తే చివరికి ఏమవుతుంది అన్నట్టు ఈ యజ్ఞయాగాదులు రక్షణ లేని నావల్లాంటివి అని ఈ ఉపనిషత్తులు ప్రబోధిస్తున్నాయి. సరైన విజ్ఞానం మీద, సరైన విశ్వాసం మీద మానవుడు ఎక్కువగా ఆధారపడి ఉండాలని ప్రధాన తాత్పర్యం. ఉపనిషత్తులు ముఖ్యంగా మనకి 108 ఉన్నాయి. మనకి వేద నాగరికత లేదా ఆర్య నాగరికత నాటి ప్రజలు అందించిన ఉపనిషత్తులు మనకి 108 ఉన్నాయి. ఉపనిషత్తులు ఎన్ని ఉన్నాయి? ఉపనిషత్తులు 108 ఉన్నాయి. ఉపనిషత్తుల్లో ముఖ్యమైనవి ఏవి? ఉపనిషత్తుల్లో ముఖ్యమైనవి 12. ఐతరేయ, కౌశితకి, ఐతరేయ బ్రాహ్మణము, కౌశితకి బ్రాహ్మణము, ఛాందోగ్య, కేన, బృహదారణ్యక, తైత్తరీయ, కథ, శ్వేతస్వతార, ఇస, ముండక, ప్రశ్న, మాండుక్య. ఇవి 12. ఈ 12 ఈ ఉపనిషత్తులు 108లో ఈ 12 ముఖ్యమైనవి. ఉపనిషత్తుల ప్రధానంగా 2 విధాలు. ఒకటి ఉత్తమ స్థాయి, 2 అధమ స్థాయి. ఈ ఉపనిషత్తులు ప్రధాన మార్గాలు 2. ఉత్తమ స్థాయి 1, 2 అధమ స్థాయి. ఉత్తమ స్థాయి జ్ఞానం అవినాశుడైన, అంటే వినాశనం లేనివాడైన బ్రహ్మ గురించి తెలుసుకోవడంలో తోడ్పడుతుంది. ఉత్తమ స్థాయి జ్ఞానం వినాశనం లేని బ్రహ్మ గురించి తెలుసుకోవడంలో తోడ్పడుతుంది. అధమ స్థాయి జ్ఞానం 4 వేదాల నుంచి గ్రహించవలసి ఉంటుంది. ఉపనిషత్తుల ప్రకారం దేవుడు, ఆత్మ మౌలికంగా భిన్నమైనవి. వీటి మధ్య వ్యత్యాసం ఉన్నప్పటికీ అనివార్యమైన ఏకత్వం కూడా ఉంది. ఉన్నతమైన బ్రహ్మానికి, వ్యక్తిగతమైన ఆత్మకు, రెండింటికి ఒక ఏకత్వం ఉంది. ఈ ఏకత్వాన్ని తత్వమసి అని వివరించడం జరిగింది. తత్వమసి అనే సూక్తితో వివరించడం జరిగింది. ఉపనిషత్తుల ప్రకారం దేవుడు, ఆత్మ 2 విభిన్నమైనవి. కానీ వీటి మధ్య 2 విభిన్నమైనవైనా, వ్యత్యాసం ఉన్నవైనా కూడా ఈ ఉపనిషత్తులు బ్రహ్మానికి, వ్యక్తిగతమైన ఆత్మకు రెండింటికి మధ్య ఒక విభిన్నమైన ఏకత్వం కూడా ఉంది. ఈ 2 విభిన్నమైనా కూడా బ్రహ్మానికి, ఆత్మకు ఒక విధమైన ఏకత్వం కూడా ఉంది. దీనిని తత్వమసి అనే సూక్తితో వివరించడం జరిగింది. తత్వమసి అంటే ప్రపంచాన్ని పరిత్యజించడం, భగవంతుని గురించి తెలుసుకోవడం, ముక్తి పొందడం, మోక్షం పొందడం జీవిత లక్ష్యాలు. ఇక వేద సాహిత్యంలోని వేదాంగాలు ఏవి? వేద సాహిత్యంలోని వేదాంగాలు 6. 1 శిక్ష, 2 కల్పము, 3 వ్యాకరణము, 4 నిరుక్తము, 5 ఛందస్సు, 6 జ్యోతిష్యము. ఈ వేదాంగాలు ఏ రూపంలో ఉంటాయి? ఈ వేదాంగాలు సూత్రాల రూపంలో ఉంటాయి. ఈ వేదాంగాలు వేటిని గురించి తెలియజేస్తాయి? వేదాంగాలు జ్ఞాపకం ఉంచుకోవడానికి వీలుగా తెలియజేయబడిన వచన వాక్యాలే ఈ సూత్రాలు. ఈ సూత్ర సాహిత్యం వేద సాహిత్యాన్ని అర్థం చేసుకోవడానికి ఉపకరిస్తుంది.
వేద సాహిత్యాన్ని, ఈ సూత్ర సాహిత్యం వేదాంగాల ద్వారా మనము తెలుసుకోవడం జరుగుతుంది. ఈ వేదాంగాలు ఏ రూపంలో ఉంటాయి? సూత్రాల రూపంలో ఉంటాయి. ఈ సూత్రాలు, వేదాంగాల్లోని సూత్రాలు ఏవి తెలియజేస్తాయి? ఈ వేదాంగాల్లోని సూత్రాలు జ్ఞాపకం ఉంచుకోవడానికి వీలుగా వచన రూపంలో ఉంటాయి. ఇవి వేద సాహిత్యాన్ని